This conference will now be recorded. You can ask anything that suppose now గెట్ డేటా ఆప్షన్ లోకి వెళ్ళి మనం డేటాని పవర్ బి లోకి తీసుకురావచ్చు అనమాట. సో currently I'm pulling the my source Excel file. Okay, so we'll load to data to Power BI desktop. సి డేటా లోడ్ అయ్యే ముందు మీకు ఒక నావిగేటర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఈ నావిగేటర్ పేజ్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ద ప్రివ్యూ పేజ్. సో ప్రివ్యూ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ లోడింగ్ యూ విల్ గెట్ శాంపిల్ ఆఫ్ డేటా అనమాట. ఓకేనా? సో ఆ డేటా ఏ ఫార్మాట్ లో ఉంది అంటే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ప్రివ్యూ ఈజ్ అవైలబుల్ ఉందండి. సో మనం ఈ షీట్ 1 అనే డేటాను లోడ్ చేస్తున్నాం కదా. సో ఈ షీట్ 1 అనేది ఇలా ఉంటుంది అనమాట డేటా. అందులో ఈ కాలమ్స్ ఉన్నాయి అని జస్ట్ ప్రివ్యూ మాత్రమే ఇది. ఓకేనా? సో ప్రివ్యూ డౌన్లోడెడ్ అండి, ఇది ప్రివ్యూ డేటా మాత్రమే అనమాట ఇది. సో మళ్ళీ మీకు కింద కనిపిస్తుంది. సో ఇక్కడ మై సోర్స్ ఎక్సెల్ లో మనకి షీట్ 1 అనే డేటా కనిపిస్తుంది. దెన్ యూ కెన్ ఫైండ్ వన్ మోర్ ఆప్షన్ హియర్ కాల్డ్ సజెస్టెడ్ టేబుల్స్. సో వాట్ ఈస్ ద సజెస్టెడ్ టేబుల్? సో ఇక్కడ మీరు ఈ షీట్ 1 చెక్ చేయండి. కరెంట్లీ వీఆర్ ఇన్ షీట్ 1. ఓకే, సో షీట్ 1 లో చూడండి మీకు డూప్లికేట్ డేటా ఉంది. కెన్ యూ సీ దిస్ డూప్లికేటెడ్ రైట్? కాలమ్ 22, 23, 24, 25 and 26. దీస్ ఆర్ ఆల్ డూప్లికేట్ డేటా అన్నమాట. అది మనకి షీట్ 1 లో ఉంది. సపోజ్ మనకి పవర్ బై డిఫాల్ట్ ఒక టేబుల్ ని సపోర్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టేబుల్ యూ కెన్ పుల్ దిస్ టేబుల్ అని చెప్తుంది. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద సెలెక్ట్ చేశాను అనుకోండి. సో అదే ఇప్పుడు నేను ఈ టేబుల్ రైట్ సైడ్ స్క్రోల్ చేశాను అనుకోండి, నా దగ్గర డూప్లికేట్ డేటా అనేది ఉండదు. సో పవర్ బై అయ్యే డిఫాల్ట్ గా డూప్లికేట్ రికార్డ్స్ ని రిమూవ్ చేసి నీకు ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ షీట్ 1 యూ కెన్ పుల్ దిస్ వన్ అని చెప్తుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ సజెస్టెడ్ టేబుల్. సో మీరు లోడ్ చేసుకునేటప్పుడే పవర్ బై మీకు ఇలా ఇస్తుంది అనమాట ఆప్షన్. లేదు నాకు డూప్లికేట్ డేటా కూడా కావాలనుకుంటే యూ కెన్ గో విత్ షీట్ 1. సో ఐ డోంట్ వాంట్ ఎనీ డూప్లికేట్ డేటా, ఐ నీడ్ ఓన్లీ ఒరిజినల్ డేటా అనుకుంటే ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ దిస్ టేబుల్ 1 అనమాట. ఓకేనా? సో మనం ప్రజెంట్ కాన్సెప్ట్ వచ్చి పవర్ క్వెరీ ఎడిటర్ కాబట్టి నేను డూప్లికేట్ డేటాను లోడ్ చేస్తాను. సో నౌ ఐఎమ్ లోడింగ్ డూప్లికేట్ డేటా. మీకు తెలుసు లోడ్ అని క్లిక్ చేయగానే మనకి పవర్ బై డెస్క్టాప్ లోకి వెళ్ళిపోతాము. ఇఫ్ యూ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ డేటా వి విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్. Now I am loading to Power BI desktop. So data is loading to Power BI desktop. Okay. సో యూజువల్లీ ఇట్ టేక్ లాంగ్ టైం అనమాట. సో మీరు రియల్ టైమ్ లో డేటా మీరు లోడ్ చేసినట్లయితే సో డేటా లోడ్ కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర డేటా అరౌండ్ 5 KB 10 KB ఉంటుంది. ఐ మీన్ 1 MB 2 MB ఉంటుంది కాబట్టి త్వరగా లోడ్ అవుతుంది. సో రియల్ టైమ్ లో మీకు 500 MB 1 GB ఫైల్స్ ఉంటాయి అనమాట. ఐ మీన్ హ్యూజ్ డేటా ఉంటుంది. సో ఆ టైంలో మీకు డేటా లోడ్ కావడానికి అరౌండ్ 10 to 15 minutes పడుతుంది. సో అది ఎవరికైనా కామనే. ఓకే, so now we will go to Power Query Editor. So yesterday only we discussed it. Okay, so first concept will be Power Query Editor. Okay, so what is this Power Query Editor? సో పవర్ క్వెరీ అంటే మనకి ఎక్సెల్ లానే ఉంటుంది అనుకోండి. ఓకేనా? దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, నిన్న క్లాస్ లో చెప్పినట్టు ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేస్తామంటే పవర్ క్వెరీ స్టార్ట్ చేస్తాం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 days. ఓకే, సో టుడేస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ పవర్ క్వెరీ ఎడిటర్. సో పవర్ క్వెరీ ఎడిటర్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు. సో వన్స్ యూ లాగిన్ విత్ పవర్ బై డెస్క్టాప్ by clicking transform tab inside the Power BI desktop, you will directly come to Power Query Editor. Okay, so this is the Power Query Editor. ఓకేనా? ఇక్కడ చేంజ్ టైప్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం మనము. ఓకేనా? సో విల్ డిస్కస్ వన్ బై వన్. సో మనం మనం పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి కూడా డేటాను లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ న్యూ సోర్స్ ఉంది కదా. సో మనకి పవర్ బై డెస్క్టాప్ లో గెట్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. అదే పవర్ క్వెరీ ఎడిటర్ లో మనకి నేమ్ చేంజ్ అవుతుంది అంతే, మిగతా అంతా సేమ్. మనకి నేమ్ చేంజ్ అయిపోతే ఇక్కడ మనకి న్యూ సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అవే ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్ అన్ని డేటాబేస్ ఉంటాయి ఇక్కడ కూడా. సో వీటిని యూజ్ చేసి మనం డేటాని లోడ్ చేయొచ్చు పవర్ బై డెస్క్టాప్ లోకి. సో వాట్ ఎవర్ ద
databases available in Power BI desktop, all options are available in Power Query Editor as well. సో ఇవన్నీ మనకి పవర్ బై డెస్క్టాప్ లో ఉంటాయి, పవర్ క్వెరీ ఎడిటర్ లో కూడా ఉంటాయి. సపోజ్ మనం యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ యాడెడ్ ఓన్లీ షీట్ 1 టేబుల్, షీట్ 1 టేబుల్ మాత్రమే యాడ్ చేసాము, నాకు ఇంకొక టేబుల్ కూడా కావాలి, ఓకేనా. సో వీ వాంట్ టు లోడ్ వన్ మోర్ టేబుల్ ఫ్రమ్ ఎక్సెల్. ఇన్ దట్ కేస్ యూ కెన్ ఓపెన్ పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ యూ కెన్ లోడ్ ద టేబుల్ టు suppose I created, ఐఎమ్ లోడింగ్ ద బుక్ మార్క్స్. ఇంకొక ఎక్సెల్ లోడ్ చేస్తున్నాను అనమాట పవర్ బై లోకి. సేమ్ అదే మీరు లోడ్ చేసినప్పుడు మీకు ఏం ఓపెన్ అవుతుంది, నావిగేట్ అనేది డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. సో ఈ టేబుల్ ఎటువంటి డేటా లేదు, సో డమ్మీ టేబుల్ అనమాట ఇది. సో ఈ టేబుల్ ఎటువంటి డేటా లేదు కాబట్టి నేను టేబుల్ అయితే లోడ్ చేశాను, సో ఆ టేబుల్ మనకి ఎటువంటి డేటా లేదు. సో ఇలా మనం పవర్ క్వెరీ నుంచి కూడా డేటాని లోడ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ న్యూ సోర్స్ ఆప్షన్. న్యూ సోర్స్ ఆప్షన్ ఈజ్ సేమ్ యాజ్ గెట్ డేటా ఆప్షన్. సో న్యూ సోర్స్ అన్నా గెట్ డేటా అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో దట్ ఈస్ న్యూ సోర్స్. సో యూ కెన్ సీ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ రీసెంట్ సోర్సెస్. సో నేమ్ లోనే ఉంటుంది రీసెంట్ సోర్సెస్. మేనేజ్ అండ్ కనెక్ట్ టు రీసెంట్ సోర్సెస్. దట్ మీన్స్ మనం ప్రీవియస్ గా ఏవైతే డేటా సోర్స్ లు కనెక్ట్ అయి ఉంటామో, ఐ మీన్ ఏవైతే ఎక్సెల్ ఫైల్స్ కనెక్ట్ అయి ఉంటామో, ఏవైతే సో డేటా బేస్ కనెక్ట్ అయి ఉంటామో అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. లైక్ మీకు ర్యామ్ అంటారు కదండి. సపోజ్ మనం ఫోన్ లో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి, సో మీరు క్లోజ్ చేశారనుకోండి ఫోన్, ఐ మీన్ హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి బ్యాక్ ఎండ్ లో ఆ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. సో రీసెంట్ సోర్స్ కూడా అలానే అనమాట. సో మీరు ఒక డేటా సోర్స్ కనెక్ట్ అయినట్లయితే ఆ సోర్స్ అనే కాపీ ఉంటుంది చూడండి. మనం రీసెంట్ గా ఏమైతే కనెక్ట్ చేస్తామో అవన్నీ కనిపిస్తున్నాయి. దాన్ని మనం లాస్ట్ గా ఏ సోర్స్ కనెక్ట్ చేస్తాము, లాస్ట్ మనం కనెక్ట్ చేస్తే బుక్ మార్క్స్. బుక్ మార్క్స్ అంటే ముందు మనం ఏం కనెక్ట్ చేస్తాం, షీట్ 1 అనే టేబుల్ ని కనెక్ట్ చేస్తున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మై సోర్స్ అనే ఎక్సెల్. సో మనం రీసెంట్ గా ఏమైతే కనెక్ట్ చేస్తున్నామో సోర్స్ లో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దాన్ని ఇది లైవ్ కనెక్షన్ ద్వారా వాటిని కనెక్ట్ చేస్తాను. లైవ్ కనెక్షన్ అంటే పవర్ బై సర్వీస్ లో మనం పవర్ బై డెస్క్టాప్ లో చేస్తాము, పవర్ క్వెరీలో మనం లైవ్ కనెక్షన్ ని కనెక్ట్ చేయలేము. ఓకేనా. రీసెంట్ సోర్సెస్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్లీ కనెక్టెడ్ డేటా సోర్సెస్. ఓకే, క్లియర్? అర్థమైందా? రీసెంట్ సోర్స్ లో ఏముంటాయో. రీసెంట్ సోర్స్ లో అన్ని సోర్స్లు ఉంటాయి, కాకపోతే మనం ఏమైతే ప్రీవియస్ గా కనెక్ట్ అయి ఉంటాం మనం. సపోజ్ ఇఫ్ ఐ కనెక్టెడ్ అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ డేటా బ్రిక్స్ నేను కనెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇఫ్ ఐ ఓపెన్ ద రీసెంట్ సోర్సెస్ ఐ విల్ గెట్ అజూర్ డేటా బ్రిక్స్ ఇన్ ఫస్ట్, ఎందుకంటే అది నేను ప్రీవియస్ గా కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ రీసెంట్ సోర్సెస్. సో యూ కెన్ సీ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ ఎంటర్ డేటా. సో ఇక్కడ ఎంటర్ డేటా మీకు నేమ్ లోనే అర్థమవుతుంది. సో క్రియేట్ ఏ న్యూ టేబుల్ బై టైపింగ్ ఆర్ పేస్టింగ్ ఏ న్యూ కంటెంట్. ఓకేనా. సో మనం మాన్యువల్ గా డేటాని ఎంటర్ చేయొచ్చు ఆర్ కాపీ చేసి పేస్ట్ అయినా చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు us అనమాట. ఓకేనా. దట్ మీన్స్ వీ కెన్ క్రియేట్ ఏ న్యూ టేబుల్. సో న్యూ ఎంటర్ డేటా క్లిక్ చేసి అనుకోండి, మనం ఒక కొత్త టేబుల్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఓకే, నేను కాలం నేమ్ ఇస్తాను. ఓకేనా. సో నేను ఐఎమ్ క్రియేటింగ్ వన్ నేమ్. సో ఫస్ట్ నేమ్ వచ్చి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంప్లాయీ సరిపోతాయి. వన్ ట్యాబ్ హరీష్ ఈజ్ వన్ ఎంప్లాయీ. ఓకే. జీవన్ 3, సుదీప్ 4, హేమ 5, పూర్ణ. అంతే కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా మీరు కాకుండా? సో ఈమెయిల్ మాత్రం నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో నేను అకౌంట్ యాడ్ చేసినప్పుడు ఈ ఈమెయిల్ లోకి మీ ఈమెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. వన్ మోర్. ఓకే. సో ఇట్లా మనం ఒక బై యూజింగ్ దిస్ ఎంటర్ డేటా అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం మాన్యువల్ గా ఇలా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో రియల్ టైమ్ లో మనం ఈ ఆప్షన్ యూజ్ చేయము, గుర్తుపెట్టుకోండి. సో మనం రియల్ టైమ్ లో మేము ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీలో
మనం ఈ ఎంటర్ డేటాని యూజ్ చేసి మనం డేటాని మాన్యువల్ గా ఎంటర్ చేయము. ఎందుకంటే డేటా అనేది ఆల్రెడీ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. సో ఆ డేటాని యూజ్ చేసి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తామే కానీ సో మనం మాన్యువల్ గా ఎటువంటి డేటాని ఎంటర్ చేయం. ఓకేనా? సో కావాలంటే మాకు ఆప్షన్ ఉందన్నమాట, మనం మాన్యువల్ గా డేటాని ఎంటర్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అబౌట్ ది ఎంటర్ డేటా. సో ఇప్పుడు చూడండి మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. షీట్ 1 అనే టేబుల్ ఉంది, బుక్ మార్క్స్ అనే టేబుల్ ఉంది, ఎంప్లాయీ ఇన్ఫో అనే టేబుల్ ఉంది. మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్? ఓకే. That is called enter data. So data source settings. So data source settings అంటే ఏంటి? Okay, let me select this data source setting. Data source settings అంటే చూడండి, ఇప్పుడు నాకు 2 సోర్స్లే కనిపిస్తున్నాయి. షీట్ 1 కి బుక్ మార్క్స్ కి మాత్రమే డేటా సోర్స్ కనిపిస్తుంది. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కి నాకు ఎటువంటి డేటా సోర్స్ కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్ నేను మాన్యువల్ గా ఎంటర్ చేశాను. నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదన్నమాట. సో అదే మీరు ఈ 2 ఫైల్ చూడండి, ఇవి 2 నా లోకల్ సిస్టమ్ లో ఉన్నాయి. సో మై సోర్స్ అనే ఫైల్ అనేది షీట్ 1, బుక్ మార్క్స్ అనేది ఈ బుక్ మార్క్స్ ఫైల్. ఈ 2 ఫైల్స్ నా లోకల్ సిస్టమ్ నుంచి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో అందువల్ల ఆ ఫైల్స్ యొక్క పాత్ అనమాట ఇది. డేటా సోర్స్ అంటే ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫైల్ పాత్ ఏంటి, దాని పర్మిషన్స్ ఏంటి, అవన్నీ ఈ డేటా సోర్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ లో ఉంటాయి అనమాట. సపోజ్ ఇక్కడ నాకు బుక్ మార్క్స్ అనే టేబుల్ ఉంది, ఇదండి ఇది డేటా సోర్స్ కరెంట్ ఫైల్. మన కరెంట్ ఫైల్ వచ్చి బుక్ మార్క్స్ ఫైల్. నేను చేంజ్ సోర్స్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ ని చేంజ్ చేసేయచ్చు. ఓకేనా? కరెంట్లీ మనం ఏ ఫైల్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ? కరెంట్లీ వీఆర్ యూజింగ్ బుక్ మార్క్స్. సో నాకు ఈ బుక్ మార్క్స్ అనే ఫైల్ వద్దు, నాకు ఈ బుక్ మార్క్స్ ఎటువంటి డేటా లేదు. సో నేను ఈ బుక్ మార్క్స్ అనే ఫైల్ ని తీసేసి వేరే ఫైల్ ని యాడ్ చేసుకోవాలి. సో ఫర్ దట్ వన్ వీ నీడ్ టు క్లిక్ ఫస్ట్ సెలెక్ట్ దట్ ఫైల్, వాట్ ఎవర్ ద ఫైల్ యూ వాంట్ టు రీప్లేస్. Select the bookmarks, click on change source. Then one pop-up will appear here like this. Then you can browse. ఇక్కడ బ్రౌజ్ చేసి మీకు కావాల్సిన ఫైల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ విల్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్ మార్క్స్ ఐఎమ్ యాడింగ్ దిస్ ఫిబ్రవరి ఫైల్ హియర్. చూడండి ఆ బుక్ మార్క్స్ అనే ప్లేస్ లో ఫిబ్రవరి వచ్చేసింది. ఇప్పుడు నేను క్లిక్ ఓకే కొట్టాను అనుకోండి, ఆ బుక్ మార్క్స్ అనే ఫైల్ ఉండదు ఇక్కడ మనకి. చూడండి బుక్ మార్క్స్ అనేది ఎర్రర్ వచ్చేసింది. చూసారా? బుక్ మార్క్స్ అనే ఫైల్ ఎర్రర్ వచ్చేసింది. సో ఈ డిడెంట్ మ్యాచ్ ఎనీ రోస్ ఇన్ టేబుల్. సో ఏం చేసాం మనము? సో డేటా అనేది చేంజ్ ని మార్చేసాం. చూడండి ఫిబ్రవరి టేబుల్ ఇది మనం పుల్ చేసిన టేబుల్. సో ఆ టేబుల్ ఈ బుక్ మార్క్స్ అనే టేబుల్ కి రిఫర్ చేస్తుంది. ఈ టేబుల్ మనకి ఎటువంటి డేటా లేదనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఓకేనా? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. నాకు ఫిబ్రవరి ఉంది కదండి ఇక్కడ, ఫిబ్రవరి అనేది చేంజ్ సోర్స్ క్లిక్ చేయండి. సో నేను మళ్ళీ మై సోర్స్ ఫైల్ యాడ్ చేస్తాను టు అవాయిడ్ కన్ఫ్యూజన్. అప్పుడు నాకేమొస్తుంది, మై సోర్స్ అనే ఫైల్ నాకు 2 times వస్తుంది. సో డేటా సోర్స్ సెట్టింగ్ లోకి వెళ్తే ఐ విల్ గెట్ ఓన్లీ 1 సోర్స్ సెట్టింగ్స్. నాకు ఆ బుక్ మార్క్ అనే ఫైల్ కంప్లీట్ గా రిమూవ్ అవుతుంది. సో ఇది మనకి ఇంకా యూజ్ లేదనమాట. సో యూ కెన్ డిలీట్ దిస్ ఫైల్. సో మనం డేటా యొక్క సోర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ డేటా సోర్స్ సెట్టింగ్స్. ఓకే, సో ఇన్ డేటా సోర్స్ సెట్టింగ్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. సో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్స్పోర్ట్ టు పీబీఐఎస్ అని ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఈ డేటా ఫైల్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మై సోర్స్ అనే ఫైల్ లాగా. ఓకేనా? ఇది పీబీడిఎస్ అనే ఫైల్ తో ఫార్మాట్ అవుతుంది. నేను సేవ్ చేశాను అనుకోండి, మై సోర్స్ డాట్ బ్యాచ్ ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో నేను డౌన్లోడ్ లోకి వెళ్ళినట్లయితే మై సోర్స్ అనే ఈ పీబీడిఎస్ అనే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫైల్ పీబీఐఎక్స్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డేటా అంతా ఒక ఫైల్ లాగా వస్తుంది అంతే పీబీఐఎస్ ఫైల్ అంటే. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి పర్మిషన్స్ అనమాట. ఇక్కడ ఎడిట్ పర్మిషన్ క్లిక్ చేయండి. సో ఇది మన లోకల్ సిస్టమ్ లో ఉన్న ఫైల్ కాబట్టి దీనికి ప్రైవసీ అనేది ఏం అవసరం లేదు. సపోజ్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ రిపోర్ట్ ఇన్ పవర్ బిఐ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్, యూ నీడ్ టు లాగిన్ విత్ ఆర్గనైజేషనల్ అకౌంట్. మీ ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు ఒక అకౌంట్ ఇస్తారు. సో మీరు ఆ అకౌంట్ తోనే లాగిన్ అయితే సో వాళ్ళకి ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇన్ రియల్ టైమ్ యూ నీడ్ టు లాగిన్ విత్ యువర్ ఆర్గనైజేషనల్ అకౌంట్ ఓన్లీ. సో మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం ఫైల్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, సి యూజర్స్ నుంచి తీసుకున్నాం కదా. సో మామూలుగా అయితే మీకు ఒక షేర్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా?
సో షేర్ పాయింట్ కి అందరికీ యాక్సెస్ ఉంటుంది. సపోజ్ మీ ప్రాజెక్ట్ లో 5 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. లెట్స్ అజ్యూమ్ దట్ యూ గైస్ ఆర్ ఆల్ డెవలపర్స్. ఓకే, మీరందరూ ఒకటే ప్రాజెక్ట్ మీద యూజ్ చేస్తున్నారు, మీరందరూ ఒకటే సోర్స్ యూజ్ చేస్తారు అనుకోండి. సో నీ దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒక కాపీ అనేది ఏమి ఉండదు. సో అందరూ ఒకటే సోర్స్ యూజ్ చేస్తారు. అది కూడా ఒకటే అది కూడా క్లౌడ్ లో ఉంటుంది. క్లౌడ్ అంటే ఆ క్లౌడ్ అనేది షేర్ పాయింట్ అనుకోండి. సో అది ఎవరై అప్డేట్ చేసినా కానీ అందరికీ చేంజ్ అవుతుంది. సపోజ్ నేను రిమూవ్ చేశాను అనుకోండి ఆ ఫైల్ అక్కడ, సో మీకు కూడా ఆ ఫైల్ కి యాక్సెస్ ఉండదు. సో అట్లా అనమాట. సో సోర్స్ ఏమో ఒకటే ఉంటుంది, అందరూ ఆ సోర్స్ ని యూజ్ చేసుకొని రిపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ మాత్రం చూడండి, మనకి సి యూజర్స్ అంటే ఇది నా సిస్టమ్ లో ఉంది కాబట్టి నాకు ఈ పాత్ కనిపిస్తుంది, కానీ రియల్ టైమ్ లో మనకి ఇలా ఉండదు. ఓకేనా, అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది ఎడిట్ పర్మిషన్స్? ఎస్ ఆర్ నో? No more questions. సో దెన్ ఇట్ ఇస్ కాల్ క్లియర్ పర్మిషన్స్ అనమాట. క్లియర్ పర్మిషన్స్ మనం ఏమైతే పర్మిషన్స్ ఇక్కడ అప్లై చేసామో ఇక్కడ డిలీట్ కొట్టినట్లయితే ఆ పర్మిషన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి అంతే. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ చూడండి మనం నన్ను వచ్చేసింది. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ పబ్లిక్ హియర్, ఐ క్లిక్ ఓకే, ఐ విల్ గో టు క్లియర్ పర్మిషన్ అండ్ ఐ క్లిక్ ఆన్ ఆల్ పర్మిషన్స్ క్లియర్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఎడిట్ పర్మిషన్స్ అగైన్, స్టిల్ ఐ సీ నన్ ఉంది. అదనమాట. ఎడిట్ పర్మిషన్ లో మనం పర్మిషన్స్ అప్లై చేస్తాము, ఈ క్లియర్ పర్మిషన్ లో మనం పర్మిషన్స్ రిమూవ్ చేస్తాము. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి చేంజ్ సోర్స్ అనమాట. మనం డేటా యొక్క ఫైల్ పాత్ ని మార్చవచ్చు బై ది చేంజ్ సోర్స్. ఓకే, ఈ గ్లోబల్ పర్మిషన్ మనకు అవసరం లేదు. ఓకేనా, సో ఇది మనకు ఈ ఫార్మాట్ లో సపోర్ట్ చేయదు. మనం డేటా సోర్స్ యొక్క కరెంట్ ఫైల్ సెట్టింగ్స్ యూజ్ చేస్తాము, అది కూడా ఈ పర్మిషన్ సెటప్ కోసం మాత్రమే. మీకు ఎటువంటి యాక్సెస్ లేదనుకోండి రిపోర్ట్ కి, ఈ రిపోర్ట్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేశారనుకోండి, ఆ రిపోర్ట్ వాళ్ళకి వర్క్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్స్ అనేవి లేవన్నమాట. ఓకేనా, ఫస్ట్ మీరు ఇట్లా పర్మిషన్స్ ఓన్లీ ప్రైవేట్ పెట్టుకున్నారు, ప్రైవేట్ అంటే ఓన్లీ మీకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ రిపోర్ట్ ని వేరే వాళ్ళకి షేర్ చేశారనుకోండి, వాళ్ళకి డేటా అనేది క్లియర్ గా ఉండదు. ఓకేనా, సో దట్స్ వై యూ నీడ్ టు సెలెక్ట్ ఆర్గనైజేషన్. మీరు ఆర్గనైజేషన్ పెట్టి సెలెక్ట్ చేసినప్పుడు అయితే మీ ఆర్గనైజేషన్ లో సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ రిపోర్ట్ లో మైక్రోసాఫ్ట్ లో ఉన్న ఎవరితో షేర్ చేసినా కూడా వాళ్ళందరికీ యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఆ ఆర్గనైజేషన్ లో ఉన్నారు కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైవసీ లెవెల్ సెట్టింగ్స్. ఓకే, that is data source settings. Any questions on data source settings? Okay, you can see one more option called manage parameters. Parameters అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నేను ఈ కాన్సెప్ట్ ఎప్పుడు చెప్తానంటే పవర్ బై డెస్క్టాప్ లో మనకి ఫిల్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ ఫిల్టర్స్ చెప్పిన తర్వాత మీకు ఈ మేనేజ్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా, సో యూ కెన్ ఇగ్నోర్ అబౌట్ దిస్ మేనేజ్ పారామీటర్స్. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్తే మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ కాల్డ్ రీఫ్రెష్ ప్రివ్యూ. రీఫ్రెష్ లో మనకి 2 ఉంటాయి అనమాట. క్యాన్సిల్ రీఫ్రెష్ అవ్వాలంటే మొత్తం రీఫ్రెష్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు మన ఎక్సెల్ షీట్ లో కొత్తగా డేటా అనేది యాడ్ అయింది అనుకోండి, ఆ డేటా మన పవర్ బై డెస్క్టాప్ లో మన పవర్ బై రావాలి అనుకుంటే, సో మీరు ఆ ఎక్సెల్ లో డేటా ఫస్ట్ యూ నీడ్ టు అప్డేట్ ద ఎక్సెల్ షీట్, దెన్ యూ నీడ్ టు క్లోజ్ దట్ ఎక్సెల్ షీట్, దెన్ అగైన్ యూ నీడ్ టు కమ్ టు పవర్ బై డెస్క్టాప్ ఆర్ పవర్ క్రియేటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు క్లిక్ దిస్ రీఫ్రెష్. మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే మీరు ఏమైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్ని ఇక్కడ అప్లై అవుతాయి. సో ఇటువంటి చేంజెస్ అని మీరు అడగవచ్చు. సపోజ్ లెట్స్ అజ్యూమ్ దట్ హియర్ వీ హ్యావ్ కంట్రీ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్. మన కంట్రీ ఏముంది, యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఉంది. సో మీరు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ తీసేసి ఇండియన్ ఇచ్చారనుకోండి ఎక్సెల్ షీట్ లో, ఓకేనా, దెన్ ఆ ఎక్సెల్ షీట్ ఇచ్చాక ఆ ఎక్సెల్ షీట్ ని సేవ్ చేసి దెన్ యూనిట్ టు క్లోజ్ దట్ ఫైల్. ఆ ఎక్సెల్ షీట్ ని క్లోజ్ చేయాలి. సో దెన్ యూనిట్ టు కమ్ టు యువర్ పవర్ కొరియర్ పవర్ బై డెస్క్టాప్, దెన్ యూనిట్ టు క్లిక్ దిస్ రీఫ్రెష్. క్లిక్ చేసినప్పుడు సో ఆ చేంజెస్ అనేవి ఇక్కడ అప్లై అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ రీఫ్రెష్ అనమాట. మీరు కావాలంటే ట్రై చేయండి మళ్ళీ. ఓకే, సో ఈ షీట్ మీకు నేను సెండ్ చేస్తాను, మీరు చేంజెస్ చేసి రీఫ్రెష్ చేసి ట్రై చేయండి. మీరు ఏమైతే చేంజెస్ చేస్తారో అవన్నీ అప్లై అవుతాయి. సో ఇట్స్ బెటర్ టు రీఫ్రెష్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అనమాట. సో పవర్ బై డెస్క్టాప్ లో మీరు రీఫ్రెష్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కంపేర్ టు పవర్ కొరీ ఎడిటర్. రీఫ్రెష్ అంటే అంతే. సో ఉన్న డేటా మీరు అప్డేట్ చేశారనుకోండి, ఆ డేటా ఇక్కడ అప్లై కావాలనుకుంటే మీరు రీఫ్రెష్ క్లిక్ చేయగానే డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట ఇక్కడికి. సో నౌ విల్ గో టు వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ ప్రాపర్టీస్.
సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్? ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్రాపర్టీస్ పైన. మాడిఫై ద నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్వరీ. మాడిఫై ద నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్వరీ. చూడండి మనకి క్వరీ నేమ్ ఏంటి? షీట్ 1 అని ఉంది, కానీ నేను ఈ షీట్ 1 ప్లేస్ లో మై సోర్స్ అని పెడుతున్నా. ఒక డిస్క్రిప్షన్ అన్నమాట నేను యాడ్ చేస్తున్నా. దిస్ ఈస్ ఎ శాంపిల్ ఎక్సెల్ షీట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అని ఒక డిస్క్రిప్షన్ నేను యాడ్ చేశాను అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓకే కొట్టి సేవ్ చేస్తా. సపోజ్ చూడండి మీకు నేమ్ అనేది మారిపోయింది. ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేశాను అనుకోండి, చూడండి నేను ఏమైతే డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద శాంపుల్ ఎక్సెల్ షీట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అనే డిస్క్రిప్షన్ నేను యాడ్ చేస్తాను. సో అది నాకు కనిపిస్తుంది అంతే. ప్రాపర్టీస్ ని యూజ్ చేసి మనం టేబుల్ యొక్క నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ని యాడ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ అబౌట్ ద ప్రాపర్టీస్? Yes. So what is called advanced editor? So open the advanced editor's query set editing dialog to view the modify the entire text and query. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్వరీ అనేది కనిపిస్తుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. సో అడ్వాన్స్ ఎడిటర్ అంటే మీరు ఏమైతే చేంజెస్ చేస్తారో అవన్నీ ఇక్కడ అప్లై అవుతాయి. ఓకేనా? సో మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. లైక్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లో మన డీటెయిల్స్ మొత్తం ఎలా యాడ్ అయి ఉంటాయో ఈ అడ్వాన్స్ ఎడిటర్ అనే టేబుల్లో ఈ కాలం యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ యాడ్ అయి ఉంటుంది. చూడండి ఫస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫైల్ సి యూజర్స్ నుంచి వస్తుంది. ఫైల్ నేమ్ డౌన్లోడ్స్ లో ఉంది, మై సోర్స్ అనే ఎక్సెల్ ఫైల్ నుంచి వస్తుంది అన్నమాట. తర్వాత షీట్ పర్పస్ సోర్స్ ఐటమ్ షీట్ 1, ఐ మీన్ ఇది ఎక్సెల్ షీట్ యొక్క నేమ్, మన ఎక్సెల్ యొక్క నేమ్ ఇది. ఆ ఎక్సెల్ లో ఉన్న షీట్ యొక్క నేమ్ ఇది. తెలుసు కదా ఎక్సెల్ లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి, అందులో ఒక షీట్ నేమ్ వచ్చి షీట్ 1 అనమాట. ప్రాంప్టెడ్ హెడర్స్ మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, ఆ తర్వాత దాంట్లో ఉన్న డేటా టైప్ అన్నమాట. సో మన దగ్గర ఏమైతే డేటా ఉందో అదంతా. మన దగ్గర రో ఐడి అనే కాలం ఉంది, దాని యొక్క డేటా టైప్ ఇంట్. ఆర్డర్ ఐడి అని ఉంది, డేటా టైప్ టెక్స్ట్. ఆర్డర్ డేట్ అని ఉంటుంది, దాని యొక్క డేటా టైప్ డేట్. సో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ. చూడండి మనకి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? కాలం 26 వరకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి నేను కొన్ని కాలమ్స్ రిమూవ్ చేస్తాను ఇక్కడ. ఇఫ్ ఐ రిమూవ్ కాలం 26, నేను మళ్ళీ అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్తాను. చూడండి స్టెప్ అనేది యాడ్ అయిపోయింది, చూసారా? రిమూవ్డ్ కాలమ్స్ అని నేను ఒక కాలం రిమూవ్ చేయగానే ఆ స్టెప్ అనేది యాడ్ అయింది ఇక్కడ. అర్థమైందా? అంత పవర్ఫుల్ అనమాట అడ్వాన్స్ ఎడిటర్. సో మీరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఓకేనా? సో యూ నో నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ పేరు ఏం లాంగ్వేజ్? ఎం లాంగ్వేజ్ అంటారు అనమాట దీన్ని. ఓకేనా? సో మీరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఇది చాలా కష్టము. సో మనం నేర్చుకోవాల్సిన పని లేదు. సో ఈ లాంగ్వేజ్ ఎందుకు అంటే మనం ఏమైతే చేంజెస్ చేస్తామో పవర్ పాయింట్ ఎడిటర్ లో ఆ చేంజెస్ అన్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు మనం కాలం 26 అనే కాలం రిమూవ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ నేను రిమూవ్ చేశాను అనుకో. సపోజ్ ఇఫ్ ఐ రిమూవ్ ది స్టెప్ రిమూవ్ చేశాను. సో కోడ్ అనేది ఇంకా నాకు రాంగ్ సెమీకోలన్ రిమూవ్ చేయాలి ఇక్కడ. సో మీరు మాన్యువల్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం కాల్ చేస్తుంది ఇక్కడ? ఇది రిమూవ్డ్ కాలమ్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. రిమూవ్డ్ కాలం అనే ఫంక్షన్ ని మనం రిమూవ్ చేసాం ఇక్కడ. సో దాన్ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్ లో మనం చేంజ్ టైప్ అనే ఫంక్షన్ ఇవ్వాలి. సో ఐ క్లిక్ ఓకే, స్టెప్ అనేది అండు అయిపోతుంది. చూసారా నాకు 26 అనే కాలం వచ్చేసింది. సీరియస్ వన్. ఓకేనా? అర్థమైందా 26 కాలం అనేది ఎలా వచ్చేసిందో? నేను కాలం 25 రిమూవ్ చేశాను అనుకోండి, నేను అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్తే ఇక్కడ కాలం 25 రిమూవ్ అయింది. చూసారా 25 రిమూవ్ అయింది. కానీ మళ్ళీ దీన్ని మీరు అండూ చేయాలనుకుంటే ఇలా అయినా అండూ చేయొచ్చు. ఓకేనా? ఈ కోడ్ ని అప్డేట్ చేసినా మీరు అండూ చేయొచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ సింపుల్లీ క్లిక్ దిస్ స్టెప్. మనం ఏమైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్ని ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ అనే ఉంది కదా ఇక్కడ డైలాగ్ బాక్స్, ఈ అప్లైడ్ స్టెప్స్ అనే బాక్స్ లో అపియర్ అవుతాయి అనమాట. సో మీరు సపోజ్ 25 అనే కాలం రిమూవ్ చేశారు, లేదు నాకు 25 అనే కాలం మళ్ళీ కావాలి అనుకోండి, మళ్ళీ ఈ స్టెప్ ని అండూ చేయండి. సో మీ కాలం మీకు వచ్చేస్తుంది. 26 ని రిమూవ్ చేశాను,
మళ్ళీ ఇక్కడ ఇది ఆ స్టెప్ ఒక స్టెప్ యాడ్ అయింది ఇక్కడ. సో ఒక కాలం రిమూవ్ చేశారని చెప్తుంది. మళ్ళీ నేను ఆ స్టెప్ ని రిమూవ్ చేస్తే నా డేటా నాకు ఒరిజినల్ గా వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ స్టెప్స్. మీరు ఎటువంటి చిన్న ఆపరేషన్ పర్ఫామ్ చేసినా సరే ఇక్కడ ఒక స్టెప్ అనేది యాడ్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఆ స్టెప్ ని రిమూవ్ చేసినట్లయితే మీ డేటా మీకు అలానే ఉంటుంది. ఓకే, క్లియర్ అబౌట్ దిస్ అప్లైడ్ స్టెప్స్ అండ్ అడ్వాన్స్ డేటా. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ అడ్వాన్స్ ఎడిటర్? అడ్వాన్స్ ఎడిటర్ అంటే జస్ట్ ఒక లైక్ ఏ నోట్ బుక్ అనుకోండి, ఓకేనా? సో మీరు ఎటువంటి చిన్న చేంజెస్ చేసినా కూడా ఆ స్టెప్స్ అని ఆ నోట్ బుక్ లో యాడ్ అవుతాయి. సో మీరు చిన్న డౌట్, ప్లీజ్. ఇది మనం ఇప్పుడు మీరు 26 రిమూవ్ చేశారు, 25 రిమూవ్ చేశారు కదా కాలమ్స్. ఎం కోడ్ లోకి వెళ్ళి రిమూవ్ చేశారు కదా, అవును. అవి ఇక్కడ మనకి సోర్స్ అనేది రైట్ సైడ్ లో ఉంటుంది కదా, అక్కడ అప్లైడ్ స్టెప్స్ అని చెప్పి మనం ఏం చేసినా యాడ్ అయితే, ఒకళ్ళు రిమూవ్ చేసినా కూడా రిమూవ్ కాలం అని చెప్పి కొట్టినా కూడా యాడ్ అవుతాయి కదా, స్టెప్స్ యాడ్ అవుతా ఉంటాయి కదా, ఇంటూ మార్క్ తో యాడ్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎం కోడ్ లో చేంజ్ చేసినా కూడా ఇక్కడ సోర్స్ లో యాడ్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ యాడ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు చూడు 24/6 అనే కాలం ఉంది కదా, ఎక్కడ చేస్తున్నా ఒకటే అనమాట, వైస్ వర్సా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తున్నా, నీకు రిమూవ్ కాలం అనే స్టెప్ యాడ్ అయింది, ఓకేనా? సపోజ్ ఇక్కడ నేను అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్ళి నేను ఈ స్టెప్ ని రిమూవ్ చేస్తున్నా. చూడండి, సిమికోన్ ఉంటుంది ఇక్కడ లాస్ట్ లో, అది రిమూవ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది మీకు. సో మళ్ళీ ఫంక్షన్ అనమాట. అంతకుముందు మనం రిమూవ్ చేసిన దానికి రిమూవ్డ్ కాలం అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మనం దేన్ని కాల్ చేయాలి? లాస్ట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ చేయాలి. లాస్ట్ లో ఏముంది ఇక్కడ మనకి? లాస్ట్ లో ఉన్న ఫంక్షన్ నేమ్ చేంజ్ టైప్, దాన్ని కాల్ చేయాలి. ఇప్పుడు చూడండి, దాన్ని కొట్టంగానే ఆ స్టెప్ రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఆ రిమూవ్ స్టెప్ రిమూవ్ అయిపోయింది ఇక్కడ. అట్లా సపోజ్ ఇప్పుడు నేను అక్కడ రిమూవ్ చేశాను అనుకోండి, సో అదే అది కష్టం అనమాట. అడ్వాన్స్ ఎడిటర్ లో అక్కడ కోడ్ రాసి రిమూవ్ స్టెప్స్ అనే కోడ్ రాయాలి, కాలం నేమ్ ఇవ్వాలి, దాని యొక్క డేటా టైప్ ఇవ్వాలి, ఆ షీట్ యొక్క నేమ్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. సో అదంతా లింపుల్ లేకుండా మనం సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ఆన్ డిలీట్, అంతే, డిలీట్ అయిపోయింది. అదే ఇప్పుడు మీరు ఇదే కాలం సపోజ్ మీరు 25 అనే కాలం రిమూవ్ చేయాలనుకోండి, సో అది మీరు ఈ కోడ్ అంతా యాడ్ చేయాలన్నమాట. చూడండి, చేంజ్ టైప్ అనే కోడ్, టేబుల్ నేమ్, రిమూవ్ కాలం, ఈ కోడ్ అంతా మీరు టైప్ చేయాలన్నమాట అడ్వాన్స్ ఎడిటర్ లో, కన్నా. సో అందువల్ల మనం అడ్వాన్స్ చేయకుండా యూ కెన్ డైరెక్ట్లీ సింప్లీ delete all these steps in Power Query 1. Sorry, in table itself only. Okay, so that is called advanced editor. Okay, ఇంకొక ఆప్షన్ ఉంది, మేనేజ్ అని. సో మేనేజ్ అంటే ఏంటి? మేనేజ్ యువర్ queries అని ఉంది. సో వాట్ ఈస్ దిస్ మేనేజ్? చూడండి, డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోతుంది, డూప్లికేట్ అని కొడితే డూప్లికేట్ అవుతుంది, రిఫరెన్స్ అని కొడితే రెఫరెన్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను డిలీట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆ టేబుల్ డిలీట్ అయిపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ నేను మై సోర్స్ అనే టేబుల్ డూప్లికేట్ చేస్తున్నా. చూసారా, మై సోర్స్ 2 అని ఒక టేబుల్ యాడ్ అయింది. కెన్ యూ సీ దిస్ వన్? సో కరెంట్లీ నౌ వి ఆర్ ఇన్ మై సోర్స్, నౌ వి ఆర్ ఇన్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, నౌ వి ఆర్ ఇన్ మై సోర్స్ 2. సో ఇంటర్వ్యూవర్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ రిఫరెన్స్? సో ఇఫ్ ఐ క్లిక్ ఇట్ వన్ కాలమ్ కాల్డ్ రిఫరెన్స్, సో ఇదండి మై సోర్స్ 3 అని ఉంది కదా, దట్ ఈస్ ద రిఫరెన్స్ టేబుల్. మై సోర్స్ అని ఉంది కదా, దట్ ఈస్ డూప్లికేట్ టేబుల్. సో రిఫరెన్స్ టేబుల్ కి డూప్లికేట్ టేబుల్ కి తేడా ఏంటి అంటే, సపోజ్ నేను ఒరిజినల్ టేబుల్ గా డిలీట్ చేశాను అనుకోండి, రిఫరెన్స్ టేబుల్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. కానీ నేను ఒరిజినల్ టేబుల్ డిలీట్ చేస్తే డూప్లికేట్ టేబుల్ డిలీట్ కాదు. ఇది ఒక్క పాయింట్ చెప్తే సరిపోతుంది మీకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ డిఫరెన్స్ అంటే? రిఫరెన్స్ అంటే ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ టేబుల్ ఫ్రమ్ ద సోర్స్, automatically reference table is also deleted. Suppose if you delete the original table from the source, that it won't apply any changes in duplicate table. Duplicate is like an another table. It won't no longer depend on any other table. Okay na? Suppose ఇప్పుడు చూడండి, నేను ఈ టేబుల్ ఉంది, నేను డిలీట్ చేశాను అనుకో, దాన్ని చూడండి కనిపిస్తుంది ఇక్కడ, ది query my source cannot be deleted because it's being referenced by another query. ఏమని వస్తుంది ఇక్కడ? మనం ఆల్రెడీ ఈ టేబుల్ యూజ్ చేసి మీరు రెఫరెన్స్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, యూ కెనాట్ డిలీట్ దిస్ టేబుల్ అని వస్తుంది, ఓకేనా? అదనమాట.
So that is the difference between delete and reference. Any questions on these things? కావాలంటే మీరు డిలీట్ టేబుల్ ని రిఫరెన్స్ టేబుల్ ని ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఓకేనా? నాకు ఆ రిఫరెన్స్ టేబుల్ ని డిలీట్ టేబుల్ ని డిలీట్ చేయొచ్చు ఈజీగా. సో డూప్లికేట్ టేబుల్ ని మనం రిమూవ్ చేయలేము అనమాట, డిలీట్ చేయలేము. డూప్లికేట్ టేబుల్ రిమూవ్ చేయొచ్చు బ్రో. ఇప్పుడు మై సోర్స్ అని నాకు ఒరిజినల్ టేబుల్ ఉంది. ఒరిజినల్ ఓకే. టేబుల్ పైన రిఫరెన్స్ టేబుల్ క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఓకే. మీరు మెయిన్ టేబుల్ ని డిలీట్ చేయలేరు. ఎస్, ఎందుకంటే ఇది డిపెండ్ అయి ఉంటది కదా మెయిన్ టేబుల్ మీద. అవును, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ టేబుల్ అది యూస్లెస్ కదా, చెప్తుంది అనమాట. సో దాన్ని డిలీట్ చేయాలంటే మీరు చేయాలి. సపోజ్ ఇంకొక ఓకే. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి మెయిన్ టేబుల్లో, ఐ మీన్ డేటా టైప్ ని మార్చడం, డేటాని మార్చడం, సో ఈ టేబుల్ కూడా చేంజ్ అవుతుంది, రిఫరెన్స్ టేబుల్ కూడా. ఓకేనా? ఏ చేంజెస్ అప్లై చేసినా కూడా రిఫరెన్స్ టేబుల్ లో కూడా యాడ్ ఏ అయిపోతాయి ఆ చేంజెస్ అప్లై చేంజెస్ చేసినా రిఫరెన్స్ టేబుల్ లో యాడ్ అయిపోతాయి, కానీ డూప్లికేట్ టేబుల్ లో యాడ్ అవ్వవు. యాడ్ అవ్వవు. ఓకేనా? ఓకే బ్రో. చూస్ కాలమ్స్ అంటే ఏమి సింపుల్, ఇది మనం కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనకు ఒక లిస్ట్ వస్తుంది, మీరు ఏ కాలం కావాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకుంటే అది ఆ కాలం మాత్రమే ఉంటుంది, మిగతా ఉండవు. నేను రో ఐడి సెలెక్ట్ చేసుకున్నాను, అది మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని డిలీట్ అయిపోయినాయి. సో ఈ ఆప్షన్ మనం రియల్ టైం అసలు యూజ్ చేయము. ఓకేనా? మనకి 100 కాలమ్స్ ఓకే. ఉన్నాయి అనుకోండి, సో మీరు ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాక మిగతా 99 డిలీట్ అయిపోతాయి. చూడండి, రిమూవ్ అదర్ కాలం, అన్ని డిలీట్ అయిపోయినాయి. మీరు కావాలంటే ఇప్పుడు అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళండి, ఎంత పెద్ద కోడ్ రాస్తుంటాడు ఆవిడ, ఇది తప్ప మిగతా అన్ని డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? చూడండి, రిమూవ్ అదర్ కాలమ్స్, చేంజ్ టైప్, టేబుల్ సెటల్ కాలమ్స్, ఇవన్నీ రాసుకోవాలన్నమాట. సో అది గో టు కాలం అంటే మనం ఏ కాలం మీద క్లిక్ చేస్తామో ఆ కాలం మీద ప్లేస్ అవుతుంది అనమాట కర్సర్. ఓకేనా? దాన్ని ఇప్పుడు షిఫ్ట్ డేట్ మీదకి వెళ్ళాము, షిఫ్ట్ డేట్ హైలైట్ అయింది. సపోజ్ ఇఫ్ యూ గో టు సేల్స్, క్లిక్ ఓకే, సేల్స్ మీదకి వెళ్ళిపోతుంది. సేల్స్ మీదకి వచ్చేస్తాం, అది గో టు కాలం అంటే. మనం ఏ కాలం మీదకి వెళ్ళాలంటే ఆ కాలం మీదకి వెళ్ళొచ్చు. ఓకేనా? చూస్ కాలం అంటే అది తప్ప మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. క్లియర్ అబౌట్ దిస్ చూస్ కాలమ్స్ అండ్ గో టు కాలమ్స్. గో టు కాలం అంటే ఆ కాలం దగ్గర వెళ్తాము, చూస్ కాలం అంటే ఆ కాలం దగ్గర మాత్రమే ఉంటాము. ఓకేనా? దెన్ వి విల్ మూవ్ టు, సో మీరు అడగొచ్చు మరి మనం రియల్ టైమ్ లో ఇవన్నీ చేస్తామా అని. సో మనం రియల్ టైమ్ లో పవర్ క్వరీలో ఇలాంటివి చేయండి, కానీ కాకపోతే మీకు అన్ని తెలియాలి కాబట్టి నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ రిమూవ్డ్ కాలమ్స్. రిమూవ్ కాలమ్స్, నేను ఈ కాలం మీద రిమూవ్ చేస్తే ఆ కాలం రిమూవ్ అయిపోయింది. చూడండి, నాకు సేల్స్ కాలం రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్వాంటిటీ మీద ఉన్నాను, సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అని కొడితే ఆ కాలం రిమూవ్ అయిపోతుంది, అది కూడా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ ఇది అండూ చేస్తే ఆ కాలమ్స్ వచ్చేస్తాయి. చూడండి, సేల్స్ వచ్చేసి అది రిమూవ్ కాలం. దానికి ఆపోజిట్ అంటే రిమూవ్ అదర్ కాలమ్స్ ఉంది కదా, ఆ కాలం తప్ప మిగతా అన్ని రిమూవ్ అయిపోతాయి. దీనికి ఆపోజిట్ అబ్బా, అంతే, ఇంకేం లేదు. ఓకే. సో కీప్ రోస్, సో చూడండి ఇది కీప్ టాప్ రోస్, టాప్ బాటమ్ రోస్, కీప్ రోస్ అనే ఒక ఆప్షన్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను కీప్ రోస్ లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ రోస్ 10 ఇచ్చాను అనుకోండి, నాకు ఫస్ట్ 10 రోస్ మాత్రమే ఉంటాయి, మిగతా రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. చూడండి, నా టేబుల్లో ఓన్లీ 10 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. సో ఎందుకంటే నేను ఫస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే ఇచ్చాను కాబట్టి. ఓకేనా? అలాగే బాటమ్ 10 అనమాట. 10 అనే కాదు, మీ ఇష్టం, అది ఎన్నైనా ఇవ్వచ్చు. ఇప్పుడు 20 ఇచ్చాను అనుకోండి, లాస్ట్ లో ఉన్న 20 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, మీరు రో ఐడి అనేది మనకి 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. 20 ఇచ్చాను అనుకోండి, లాస్ట్ 20 రికార్డ్స్ మాత్రం ఉంటాయి అనమాట. అట్లా 1 సెకండ్ గైస్.
ఎస్ దట్ ఈస్ ద కెప్ట్ లాస్ట్ రోస్ అంటే ఓన్లీ లాస్ట్ రోస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో కీప్ రోస్, కీప్ రేంజ్ ఆఫ్ రోస్ అంట. ఒక చూడండి రేంజ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ రో ఒక 10 ఇచ్చాను, నెంబర్ ఆఫ్ రోస్ 20 ఇస్తున్నా. చూడండి 10 నుంచి నెక్స్ట్ 20 రికార్డ్స్ వచ్చాయి అనమాట. ఓకేనా. 10 తో స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే మీకు 20 రికార్డ్స్ వస్తాయి. అది కీప్ రేంజ్ అంటే. ఇలా మీకు లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో కీప్ డూప్లికేట్స్ అంటే ఓన్లీ డూప్లికేట్స్ మాత్రమే ఉంటాయి. అంటే మన టేబుల్లో డూప్లికేట్స్ ఏమీ లేవు కాబట్టి మన టేబుల్ మొత్తం ఎంటీ ఉంది. ఏమైనా డూప్లికేట్స్ ఉన్నా కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు కీప్ ఎర్రర్స్ అని ఉన్నాయి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనిపిస్తాయి మనకి, ఎర్రర్స్ లేకపోతే కంప్లీట్ గా బ్లాంక్ ఉంటుంది. సో అది కీప్ రోస్ అండ్ అవంటే. రిమూవ్ రోస్. వాట్ ఈస్ దిస్ రిమూవ్ రోస్? రిమూవ్ టాప్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను టాప్ 10 రచించాను అనుకోండి, దానికి ఆపోజిట్ ఇంకేం లే, ఈ టాప్ 10 రికార్డ్స్ రిమూవ్ అయిపోతే మిగతా అన్ని కనిపిస్తాయి. చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ 11 అనమాట. ఓకేనా. ఫస్ట్ 10 రికార్డ్స్ రిమూవ్ అయిపోయినాయి. సో దట్ ఈస్ కాల్డ్ రిమూవ్ రోస్. అలాగే రిమూవ్ బాటమ్ రోస్. ఇప్పుడు నేను 991 ఇచ్చాను అనుకో, నాకు ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 4 రికార్డ్స్ ఉంటాయి. సో మన టేబుల్ మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే 9995 రికార్డ్స్ ఉన్నాయి. అందులో నేను ఎన్ని రిమూవ్ చేశాను? 9991 రికార్డ్స్ ని రిమూవ్ చేశాను. చూడండి పైన టెక్స్ట్. సో ఇప్పుడు నేను కావాలంటే చేంజ్ చేయొచ్చు. 9990 క్లిక్ ఎంటర్. చూడండి ఒకటి యాడ్ అయింది. లేదు 9990 ఇచ్చాను అనుకో, నాకు 9000 రికార్డ్స్ వస్తాయి కింద అట్లా. సో యూ కెన్ డూ వండర్స్ అనమాట. ఓకేనా. సో మీరు ఒకసారి మీకు అర్థమైనట్లయితే కాన్సెప్ట్ తల్లి క్లిక్ చేయగానే మీకు కోడ్ కనిపిస్తుంది పైన, ఎక్కడ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు అట్లా. సో అలాగే రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్ సేమ్ అలానే అనమాట. రిమూవ్ డూప్లికేట్స్, రిమూవ్ బ్లాంక్ రోస్, రిమూవ్ ఎర్రర్స్. రిమూవ్ డూప్లికేట్స్ అంటే రిమూవ్ అవుతాయి, డూప్లికేట్స్ లేకపోతే మన డేటా మన దగ్గరే ఉంటుంది. రిమూవ్ ఎర్రర్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఓకే. సో అలా. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ టూ? క్లియర్ బ్రో. Then we'll go to one more option called sort. సార్ట్ అంటే మీకు తెలుసు కదా. సో అసెండింగ్ డిసెండింగ్ రెండు సార్ట్ ఉంటాయి. సో మీరు రో ఐడిని కాలం చేసి చూడండి, ఇది ఏ ఆర్డర్ లో సార్ట్ అయ్యింది? రో ఐడి 1 2 3 అంటే దట్స్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు నేను డిసెండింగ్ కొట్టినట్టయితే డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది. చూడండి నాకు హైయెస్ట్ నెంబర్ పైన వస్తుంది, ఇట్లా కింద వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. మళ్ళీ అసెండింగ్ మీద క్లిక్ చేస్తే అసెండింగ్ లోకి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సార్టింగ్ అనమాట. ఓకేనా. మీరు ఏ కాలం మీద కావాలంటే ఆ కాలం మీద మీరు సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో కరెంట్లీ ఐఎమ్ సార్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ రో ఐడి కాలం. ఓకే. మీరు టెక్స్ట్ కాలం కూడా కావాలంటే చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు టెక్స్ట్ కాలం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మీద ఉంటుంది అనమాట. సార్టింగ్ అనేది ఏతో ఉండే లెటర్స్ అన్ని ముందు వస్తాయి, తర్వాత బి, తర్వాత సి అట్లా అనమాట. అదే అసెండింగ్. డిసెండింగ్ అంటే జెడ్ తో ఉండేవి ఫస్ట్ వస్తాయి, ఏతో ఉండేవి లాస్ట్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్ప్లిట్ కాలం అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మన కాలం ని స్ప్లిట్ చేయొచ్చు. ఇప్పుడు కస్టమర్ నేమ్ అని ఉంది, బై డెలిమిటర్ ఇచ్చామనుకోండి. చూడండి మన కాలం ఇప్పుడు సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. మన నేమ్ ఉందని కదా, మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనకి ఏమి ఇస్తారు వాళ్ళు? ఫుల్ నేమ్ గా ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఎట్లా ఇచ్చారు నేమ్, కస్టమర్ నేమ్ అని ఇచ్చేసారు. మనం ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ అని 2 నేమ్ గా కన్వర్ట్ చేయాలనుకోండి, దెన్ యూ కెన్ యూస్ దిస్ స్ప్లిట్ కాలం. స్ప్లిట్ కాలం యూజ్ చేసి మీరు ఆ నేమ్ ని మల్టిపుల్ నేమ్స్ గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సపోజ్ మీ నేమ్ లెట్స్ అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ క్లారీ గూట్ అని ఉంది. ఇప్పుడు క్లారీ అనేది ఫస్ట్ నేమ్ అనుకో, గూట్ అనేది లాస్ట్ నేమ్ అనుకోండి. సో నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా సెపరేట్ చేయాలి? చూడండి బై యూజింగ్ స్పేస్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన నేమ్ లో మనకి ఏముంది? స్పేస్ మాత్రమే ఉంది. ఓకేనా. అదే మీరు ఇప్పుడు స్పానిష్ వాళ్ళకి చూసారనుకోండి, వాళ్ళు కామా పెడతారు అనమాట, వాళ్ళు స్పేస్ పెట్టరు నేమ్ కి మధ్యలో. మనం ఏం చేస్తాము? నేమ్ కి మధ్యలో స్పేస్ పెడతాము. కొన్ని కంట్రీస్ వాళ్ళు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పెడతారు నేమ్ కి మధ్యలో. సో మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఏం యూజ్ చేసి స్ప్లిట్ చేస్తాం ఇక్కడ చెప్పండి?
కాలనా, కామానా, స్పేస్, Space. సెమికోలన్. మనం స్పేస్ యూజ్ చేసి దీన్ని స్ప్లిట్ చేస్తాం అనమాట. ఓకేనా, క్లిక్ ఓకే. ఈ కస్టమర్ నేమ్ అనేది 2 names గా స్ప్లిట్ అయింది. ఓకేనా, కస్టమర్ నేమ్ అండ్ కస్టమర్ నేమ్ 2. చూడండి ఇక్కడ మీరు చూడండి, కొందరు నేమ్ కి 2 names ఉన్నాయి. చూడండి, డారియన్, ఫ్యాన్ అండ్ పుఫ్ అని. సో ఈ నేమ్ 3 గా డిలీట్ అయింది అనమాట. ఓకేనా, సో నేనేం చేస్తాను, ఐ విల్ కాల్ దిస్ యాజ్ ఫస్ట్ నేమ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ దిస్ ఈజ్ మిడిల్ నేమ్ గా కన్వర్ట్ చేస్తాం. మిడిల్ నేమ్ అందరు చాలా మంది యూజ్ చేయరు, ఎవరో కొందరు యూజ్ చేస్తారు. సో ఇట్లా మనం ఒక నేమ్ ని మళ్ళీ 3 names ఎలా కన్వర్ట్ చేసాము అంటే బై ది స్ప్లిట్ అనమాట. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్. బట్ మనం రియల్ టైమ్ లో మనం చేసేది దీన్ని యూజ్ చేస్తే బై డెలిమిటరీస్ స్ప్లిట్ చేస్తాము. మీకు ఇంకా ఆప్షన్ కూడా ఉందన్నమాట, బై క్యారెక్టర్ యూస్ కూడా మీరు స్ప్లిట్ చేయొచ్చు. ఓకేనా, సో క్యారెక్టర్ యూసెస్ ఎలా స్ప్లిట్ చేస్తారు, విల్ గో టు అనదర్ కాలమ్ అని చూసేయండి. ఇక్కడ సిటీ అని ఉంది, సిటీలోకి రండి. మనం ఈ కాలంలో క్యారెక్టర్ యూసెస్ స్ప్లిట్ చేద్దాం బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను 5 ఇచ్చాను అనుకోండి, 5 క్యారెక్టర్స్ ఒక టైప్ గా ఒక కాలము, ఇంకొక 5 క్యారెక్టర్స్ ఇంకొక కాలం గా వస్తాయి. చూడండి, సిటీ 1 లో 5 కాలమ్స్ ఉన్నాయి, సిటీ 2 లో ఆ నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఉన్నాయి అనమాట. కానీ రియల్ టైమ్ సెనారియోలో మనం ఇలా ఎప్పుడు సపరేట్ చేయాలి, ఎందుకంటే ఒక నేమ్ ఏమో 5 numbers ఉంటాయి, ఇంకొక నేమ్ 20 characters ఉంటాయి. 20 characters ఉన్నప్పుడు మనకి ఎన్నిసార్లుగా వస్తుంది నేమ్? మనం మాక్సిమం ఎన్ని ఇచ్చాము, 5 ఇచ్చాము. సో 20 characters ఉన్నప్పుడు మనం 4 names గా వస్తుంది అనమాట. అది ఏమవుతుందా, 5 5 5 5 5. చూడండి ఇక్కడ సో ఇలా కూడా మీరు స్ప్లిట్ చేయొచ్చు, కానీ బట్ స్ప్లిట్టింగ్ బై డెలిమిటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ బై నెంబర్. మన నెంబర్స్ యూసెస్ ఎప్పుడు స్ప్లిట్ చేయము, ఎప్పుడు బై డెలిమిటర్ యూసెస్ మనం స్ప్లిట్ చేస్తాం. ఓకేనా, బై పొజిషన్స్, మనం పొజిషన్స్ కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఈ పొజిషన్స్ కావాలి, పొజిషన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ 3 పొజిషన్స్ లోయర్ టు అప్పర్ కేస్, అప్పర్ టు లోయర్ కేస్. లోయర్ గా ఉన్నవి అప్పర్ గా మార్చొచ్చు, అప్పర్ గా ఉన్నవి లోయర్ గా మార్చొచ్చు. ఓకేనా, సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ జస్ట్ బేసిక్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, క్లియర్ అబౌట్ ది స్ప్లిట్ కాలం. సో స్ప్లిట్ కాలం లో ఇంపార్టెంట్ వచ్చి ఓన్లీ డెలిమిటర్. సో డెలిమిటర్ యూజ్ చేస్తే మనం రియల్ టైమ్ లో స్ప్లిట్ చేస్తాం. ఓకే, అందులో మనకి ఇప్పుడు సపోజ్ మీ నేమ్ లో మీకు కామా ఉందనుకోండి, మీరు కామా యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి we have split that table based on that space. Okay, any questions on split column? A small question. చెప్పండి. పవర్ బిఐ లో అసలు మా రోల్ ఏంటి, అంటే రియల్ టైమ్ లో మనం అంటే టెస్ట్ చేస్తామా, కోడింగ్ కూడా ఉంటుందా, కోడ్ చేస్తామా? కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో పవర్ బి అంటే ఓన్లీ డెవలప్మెంట్ ఉంటదండి. ఓకేనా, సో నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ గెట్ డేట్ అనే ఆప్షన్ నేను చూపించాను ఒక ఇమేజ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పవర్ బై వర్క్ ఫ్లో ఇట్లా అంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ అందరూ రిపోర్ట్స్ ఏమో క్రియేట్ చేయాలి, అది మాత్రం మ్యాండేటరీ. ఓకేనా, మనం రిపోర్ట్స్ మాత్రం క్రియేట్ చేస్తాం. సో మీ డేటా అనేది చాలా క్లీన్ గా ఉందనుకోండి, మీరు ఓన్లీ రిపోర్ట్స్ క్రియేట్ చేసి ఆ రిపోర్ట్స్ ఆ క్లయింట్ కి షేర్ చేస్తుంటారు. ఓకేనా, మీకు డేటా అనేది మీ ప్రాజెక్ట్ లో క్లీన్ గా లేదనుకోండి, మీరు ఈ పవర్ కోర్ యూజ్ చేస్తారు. ఆ పవర్ కోర్ యూజ్ చేసి మీరు క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఆ డేటాను లోడ్ చేసుకొని ఆ తర్వాత ఆ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు చాలా చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, చాలా తక్కువ మంది ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరే ఈ డేటాబేస్ లోకి వెళ్ళి డేటాను తీసుకొని మీరే డేటాను క్లీన్ చేసుకొని మీరే రిపోర్ట్స్ క్రియేట్ చేసి మీరే పబ్లిష్ చేస్తారు. అదనమాట, ఇట్లా ఉంటుంది ఇట్లా. ఓకేనా, సో మా ప్రాజెక్ట్ లో మేము ఏం చేస్తాను అయితే మొత్తం చేస్తాను అనమాట. అంటే మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట వర్క్. ఓకేనా, డౌట్ అంటే డెవలప్మెంట్ అని డెవలపింగ్ అని చెప్పచ్చా, లేకపోతే టెస్టింగ్ అని చెప్పచ్చా? టెస్టింగ్ ఉండదు పవర్ బిఐ లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టెస్టింగ్ రిపోర్ట్స్ ని. ఓకేనా, మా రిపోర్ట్ చూడడానికి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది వర్కింగ్ ఫైనా నాట్ అని.
సో ఓకే ఆ రిపోర్ట్ క్లయింట్ షేర్ చేస్తే క్లయింట్ చెప్తాడు సో ఈ రిపోర్ట్ సరిగా లేదు అంటే మనం అప్డేట్ చేస్తాం అంతే. సో ఓకే డేటా ఎలా ఉంటుందో ఓకే మన రిపోర్ట్స్ అలానే ఉంటాయి. సో ఓకే అందువల్ల మేము మొత్తం చెప్తాం. సో ఫస్ట్ పవర్ క్వరీ జరుగుతుంది, నెక్స్ట్ పవర్ బై చెప్తాము, తర్వాత డేటాబేస్ చెప్తాము, తర్వాత పవర్ బై సర్వీస్ చెప్తాము. ఓకేనా? సో ఈ ఓకే నాలెడ్జ్ తో ఓకే మీరు ఓకే కవర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ ఎనీ క్వశ్చన్స్ అదర్ దెన్ దట్? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఏమో దెన్ వీ హ్యావ్ కాల్డ్ ద గ్రూప్ బై ఉంది. గ్రూప్ బై కూడా నేను సీక్వెల్ క్లాస్ చెప్పినప్పుడు గ్రూప్ బై చెప్తాము. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో దీనికి రెండు స్కిప్ చేస్తాను ఇక్కడ. ఒకటి గ్రూప్ బై, ఇంకొకటి మేనేజ్ పారామీటర్స్. సో ఇవన్నీ మనం లేటర్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటి? సపోజ్ ప్రతి కాలానికి ఒక డేటా టైప్ ఉంటుంది. మీరు ఆర్డర్డ్ ఐడి మీకు వెళ్ళండి, వాట్ డేటా యూ కెన్ సీ హియర్ టెక్స్ట్. అదే మీరు ఆర్డర్ డేట్ కి వెళ్ళండి, యూ కెన్ సీ డేట్ అనమాట. సో మనకి ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి? మనకి 4 డేటా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటి అంటే అది 1, 300 ఇట్లా ఉంటే నెంబర్స్ ఏమంటామంటే హోల్ నెంబర్ అంటారు అనమాట. అర్థమవుతుందా? ఎస్ సపోజ్ నెంబర్స్ అనేవి ఇంకో నెంబర్ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ ఎలా ఉంటాయంటే 8.588, 7.56 ఇలా నెంబర్స్ ఉంటే వాటిని ఏమంటారంటే డెసిమల్ నెంబర్స్ అంటారు అనమాట. ఇంకో డేటా టైప్ వచ్చి టెక్స్ట్. టెక్స్ట్ అంటే మామూలు టెక్స్ట్. ఇంకో డేటా టైప్ వచ్చి డేట్. సో ఈ మాక్సిమం ఇవే ఉంటాయి అనమాట డేటా టైప్ లో మనం పవర్ BI లో. ఓకేనా? సో ఇప్పుడు రో ఐడి అనే కాలం ఉంది. దాంట్లో రో ఐడిలో మనకి ఏమున్నాయి 1, 2, 3 అట్లా ఉంటాయన్నమాట. సో అందుకని ఇది హోల్ నెంబర్ రో ఐడి అనేది. అదే డెసిమల్ నెంబర్ అంటే ఏంటి? సేల్స్, ప్రాఫిట్ ఉన్నాయి చూసావా, అవి డెసిమల్ నెంబర్. ఇప్పుడు ఫ్లోటింగ్ కస్టమర్ నేమ్ అవన్నీ టెక్స్ట్, ఆర్డర్ Text. డేట్ అవన్నీ డేట్ డేటా టైప్ అనమాట. ఓకేనా? సో మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఆర్డర్ డేట్ ఏం డేటా టైప్ ఉంది? డేట్ ఉంది. షిప్ డేట్ Date. డేట్ ఉంది, ఎందుకంటే ఇది డేట్ కాబట్టి. అదే మీరు షిప్ మోడ్ కి వెళ్ళండి, టెక్స్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది Yes. కాబట్టి. సపోజ్ ఇప్పుడు రో ఐడికి వెళ్ళండి, హోల్ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే ఈ నెంబర్ 1, 2, 3 టైప్ లో ఉంది కాబట్టి. సపోజ్ ఇఫ్ యూ గో టు సేల్స్ అండ్ ప్రాఫిట్, కొంచెం ఎక్కడ ఉంది మనకి ఎట్లా ఉంది 41.96 ఉంది. కెన్ సి డెసిమల్ నెంబర్ Decimal. అనమాట. ఓకేనా? ఇవన్నీ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. ఓకేనా? ఫిక్స్డ్ డెసిమల్ అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ మనకి 4 ఒకసారి, 3 కొందరికి, 2 ఒకటి ఉన్నాయి కదా, కాలం తర్వాత ఉన్నాయి కదా డెసిమల్ నెంబర్స్. ఇక్కడ చూస్తే మీకు 2.5164 ఉంది, ఇక్కడేమో 582 ఉంది, ఇక్కడేమో 47 ఉంది. అంటే డెసిమల్ నెంబర్ ఒక దాంట్లో 3, 4, 2 అట్లా ఉన్నాయి అనమాట. ఓకేనా? ఫిక్స్డ్ డెసిమల్ అంటే ఓన్లీ ఫిక్స్డ్ డెసిమల్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? 2 ఉంటాయి. హోల్ నెంబర్ అంటే డెసిమల్ నెంబర్లు ఏముండవు. పర్సంటేజ్ అంటే మామూలు పర్సంటేజ్ క్యారెక్టర్స్ అవి. టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, బైనరీ. సో ఇలా చాలా ఉంటాయి. మనం మోస్ట్ యూజ్డ్ హోల్ నెంబర్, డెసిమల్ నెంబర్, టెక్స్ట్ అండ్ డేట్. ఓకేనా? సో మీరు ఏ కాలం మీద హోవర్ చేస్తే డిఫాల్ట్ గా చూపిస్తుంది అనమాట పవర్ BI వాట్ డేటా టైప్ తీస్తుంది. దట్ ఈస్ కాల్ డేటా టైప్. సో మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అని. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అంటే ఏంటి? మన ఫస్ట్ రో ఉంది కదా, ఆ రో అనేది కాలం నేమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ 1 ఉంది, నేను యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ 1 అనేది కాలం లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ CA డేట్ ఇవన్నీ కాలం లోకి వెళ్ళిపోయినాయి. ఇది ఎందుకు అంటే, సో మీరు ఇఫ్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు పవర్ BI డైరెక్ట్లీ, ఇది మనకి కాలం 1, కాలం 2, కాలం 3 వస్తుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు దీన్ని యూజ్ చేస్తాం. మనం ఫస్ట్ రోని హెడర్ గా చేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ సో స్టెప్ బ్రో కాలం 1 ప్లేస్ లో సీరియల్ నెంబర్, కాలం 2 ప్లేస్ లో ఎంప్లాయ్ నేమ్ ఆ టైప్ లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అవును. సో ఇక్కడ మనం ఎట్లా చేసాం, ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాం కదా, నేను ఈ నెంబర్ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాను అనుకోండి ఈ నెంబర్, ఐ మీన్ ఓకే. ఫస్ట్ లో ఈ నెంబర్, ఈ నేమ్, ఈమెయిల్ అని ఉంది అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది పైన కాలం 1, కాలం 2, కాలం 3 ఇట్లా వస్తాయి అనమాట. అలాంటి సినారియోస్ లో మనం
ఈ యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్ యూజ్ చేసి దాన్ని మూవ్ చేస్తాం అనమాట. ఫస్ట్ రో ని హెడర్ గా మూవ్ చేస్తాం అంతే. ఓకే. అర్థమవుతుందా? రీప్లేస్ వాల్యూస్, మన వాల్యూస్ ని రీప్లేస్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ లో ఉన్నాను. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ నేమ్ లో మనకి ఒక నేమ్ ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ సీన్ అని ఒక నేమ్ ఉంది, SCAN. నేను రీప్లేస్ చేస్తున్నా. సీన్ అని ఉంది, దాన్ని ఎట్లా చేస్తున్నా అంటే నేను నర్సీ కన్వర్ట్ చేస్తున్నా. చూడండి, మనకి 4th రో 5th రో సీన్ అని ఉంది ఇక్కడ ఫస్ట్ నేమ్ లో. ఓకే కొట్టంగానే అవి నర్సీగా కన్వర్ట్ అయిపోయి, చూసారా? నర్సీగా కన్వర్ట్ అయిపోయాయి. సో అలా మీరు ఇక్కడ ఈ 2 rows అనే కాదు, ఈ కాలంలో ఎక్కడైతే ఆ నేమ్ ఉంటుందో ఆ నేమ్ అంతా నర్సీగా కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీప్లేస్ వాల్యూ. మీరు పేరునే కాదు దేనైనా రీప్లేస్ చేయొచ్చు, ఎక్సెప్ట్ డేట్ ని తప్ప మీరు దేనైనా రీప్లేస్ చేయొచ్చు, ఓకేనా? మీరు నెంబర్స్ ని రీప్లేస్ చేయొచ్చు, డెసిమల్ నెంబర్స్ ని రీప్లేస్ చేయొచ్చు, పర్సంటేజ్ ని రీప్లేస్ చేయొచ్చు, ఓకేనా? యూ కెన్ రీప్లేస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, క్లియర్ అబౌట్ ద రీప్లేస్ వాల్యూ? మన వాల్యూస్ ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ స్టెప్ ని అండూ చేశాను అనుకోండి, ఆ స్టెప్ అండూ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫస్ట్ నేమ్ చూడండి, నర్సీ ప్లేస్ లో మళ్ళీ నాకు సీన్ వచ్చేసింది, ఓకేనా? క్లియర్? ఎనీ క్వశ్చన్స్? క్లియర్ బ్రో. Okay then guys, from tomorrow we'll start about the major queries and append queries. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? బ్రో చిన్న డౌట్. అడగండి. ఇందాక మీరు డేటా సోర్స్ సెట్టింగ్స్ లో ఎం కోడ్ చూపించారు కదా? అడ్వాన్స్ ఎడిటర్ లో, డేటా సోర్స్ ఎడిటర్ లో, అడ్వాన్స్ ఎడిటర్ లో చూపించారు కదా ఎం కోడ్. Hmm. సో ఆ ఎం కోడ్ కాపీ చేసి షేర్ చేయడం వల్ల మన వర్క్ అవతలలో కాపీ అయిపోద్ది. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో మీరు చేశారనుకోండి, మీరు పవర్ పాయింట్ లో ఒక డేటా షీట్ ఉంది మీ దగ్గర, ఓకేనా? అదే షీట్ నా దగ్గర కూడా ఉంది, ఓకేనా? సో మీరు ఆ షీట్ Okay. యూజ్ చేసి ఒక 10 చేంజెస్ చేశారు, ఐ మీన్ డూప్లికేట్స్ కాలం రిమూవ్ చేసి అన్ని చేశారు. సో నేను మళ్ళీ Okay. అదే రిపోర్ట్ ని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు నేనేం అడుగుతాను, నేను అడుగుతాను అనమాట, సో కుడ్ యూ ప్లీజ్ సెండ్ దిస్ అడ్వాన్స్ ఎడిటర్ కోడ్ అని. సో మీరు ఈ కోడ్ ని కాపీ చేసి నాకు సెండ్ చేస్తారు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఈ సోర్స్ ఉంది కదా, ఈ పార్ట్ Okay. మాత్రం నా దగ్గర ఉన్న పార్ట్ ఇచ్చి మిగతా అంతా అట్లా పెట్టేస్తా, ఓకేనా? అప్పుడు నువ్వు ఏదైతే Okay. చేంజెస్ చేసావో అవన్నీ నాకు వచ్చేస్తాయి. ఆ పర్పస్ Okay. కోసమే అడ్వాన్స్ ఎడిటర్ యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఆ పాత్ అనేది చేంజ్ చేసుకోవాలి కదా మనం? ఆ పాత్ అనే చేంజ్ చేసుకోవాలి. అదే మీరు Okay. క్లౌడ్ గా కనెక్ట్ అయినా అనుకోండి, మీరు ఇద్దరు ఒకటే డేటాబేస్ కనెక్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు చేంజ్ చేయాల్సిన Okay. అవసరం లేదు, ఓకేనా? ఓకే బ్రో. ఓకేనా, దెన్ won't have any questions guys, then we can drop. ఓకే బ్రో, థ్యాంక్ యూ. Okay then.